హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ గర్ల్ సింధు. సో ఈ రోజు అయితే దీపావళి సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకుంటున్నామో మీకు అందరికి చూపిస్తాను. ముందుగా అందరికి హ్యాపీ దీపావళి. అండ్ మీ అందరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఇప్పుడు నేను, మా మమ్మీ, మా అక్క వాళ్ళ పాప, మేము ముగ్గురమే ఉన్నాం అనమాట. శివ కూడా లేరు, డాడీ కూడా లేరు, ఎవ్వరు లేరు. సో మేమే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు ఏం స్టార్ట్ అవ్వలే, పూజ కూడా స్టార్ట్ చేయలే, అసలు పూలు కూడా కట్టుకోలే. అదంతా మీకు చూపిస్తాను, లాస్ట్ వరకు చూసేయండి. అండ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేనైతే ఇప్పుడు గుమ్మానికి ఫ్లవర్ వేసేస్తాను అనమాట, పూలు కట్టేస్తాను. సో అది మీకు చూపిస్తా, ఓకే చూసేయండి. సో గాయస్ ఇప్పుడైతే నేను ఫ్లవర్స్ కడుతున్నా, చూడండి. ఓకేనా? ఓకే ఓకేనా? ఓకేనా? ఓకే ఓకేనా? 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 ఫైనల్లీ అయితే కంప్లీట్ అయిపోయింది, చూపిస్తాను ఎట్లా కట్టినాం. చూడండి. ఏంటి మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. అట్లే. అండ్ ఇంకా ఫ్లవర్స్ మిగిలాయి అనమాట, దాంతో మనం ఏదైనా క్రియేటివిటీగా చేద్దాం ఇప్పుడు. సో గైస్ ఫైనల్లీ బయట గుమ్మానికి అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు లోపల కూడా గుమ్మం ఉంది కదా, దానికి కూడా కట్టేద్దాం. దానికి కూడా ఎక్స్ట్రా ఉన్నాయి అనమాట. మా మమ్మీ కడుతుంది. ఇంతకీ నా శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి, నేను ఎలా ఉన్నానో కూడా కామెంట్ చేయండి. ఓ మై గాడ్, కరెంట్ అయితే మస్తు సతాయిస్తుంది మమ్మల్ని. అండ్ ఇప్పుడైతే దీపాలలో మొత్తం ఆయిల్ నింపేసి బయట పెట్టాలన్నమాట. చూద్దామా? సెకండ్ గుమ్మానికి కూడా అయిపోయింది, మొత్తం పెట్టేసిన. పూలు అయితే 2 గుమ్మానికి పెట్టేసిన, అయిపోయింది మొత్తానికి. ఇప్పుడైతే దీపం ముగ్గు పెట్టేసి దాని మీద పూలు జల్లేసి ఇంకా మధ్యలో దీపం పెడతా అనమాట. పెడదాం అనుకుంటున్నా. సో మా ఇంటి కూడా చాలా చిన్న స్పేస్ ఉంది, ఆ చిన్న స్పేస్ లోనే మనం అడ్జస్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు చేద్దాం ఎట్లా చేస్తాం, ఓకే.
సో గైస్ ఫైనల్ గా అయితే ఇప్పుడు మేము దీపం పెట్టేసినాం అనమాట బయట. నేను నా లైఫ్ లో ఎప్పుడు పెట్టలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట మా ఇంట్లో దీపం ఇట్లా పెట్టడము. అండ్ ఇది మా రెంటెడ్ ఇల్లు కాబట్టి మాకు ఎక్కువ స్పేస్ లేదు పెట్టడానికి. ఉన్న కొద్ది స్పేస్ లోనే మేము ఇలా అడ్జస్ట్ చేసినాము. బట్ మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి, ఓకేనా? చూపిస్తాను. ఇలా పెట్టామన్నమాట. మాకున్న ఇంత స్పేస్లో మళ్ళీ ఆ పక్కనకి వెళ్ళి నడవడానికి రావడానికి స్పేస్ ఉండాలన్నమాట. సో ఇలా చేసాము. మీకు నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంతకుముందు మా దగ్గర దేవుడి ఫోటో లేదనమాట, ఇదే ఫస్ట్ టైం. అంటే మేము రూమ్ ఇక్కడ వచ్చినప్పటి నుంచి నా దగ్గర ఎలాంటి ఫొటోస్ అనేది లేదు. శివ ఒక్కడే పూజ చేస్తాడు, నేను ఎక్కువగా పూజ చేయను కాబట్టి మేము తెచ్చుకోలేదనమాట. బట్ ఈరోజు దీపావళి కాబట్టి ఇగో మమ్మీ ఉంది కదా, దమ్ దమ్ చేస్తే ఒక ఫోటో తెచ్చుకున్నాము. ఇంకా ఇక్కడ పూజ చేస్తారనమాట, ఆ పూజ చూపిస్తాను. ఓకే ఓకే. సో గైస్ ఇప్పుడైతే బయట పూజ అయిపోయింది కదా, ఇప్పుడైతే ఇంట్లో దేవుని పూజ అయితే జరుగుతుంది అనమాట, అది కూడా చూపిస్తాను. అండ్ ఇది నేను ఫస్ట్ టైం లైఫ్ లోనే ఫస్ట్ టైం దేవుని పూజ చేస్తున్నా. సో ఏమైనా తప్పులు ఉంటే క్షమించేయండి, ఓకే? నేను ఆన్లైన్ లో దీపం ఆర్డర్ చేసిన, పెద్ద దీపం ఆర్డర్ చేస్తే చూడండి ఎంత చిన్నగా వచ్చిందో. అండ్ ఫోటో కూడా ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కడ నాకు దొరకలేదు, అందుకని చెప్పి ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన. చాలా చిన్నగా వచ్చింది ఆన్లైన్ లో ఆర్డర్ చేయడం. దీపావళి దీపం సో గైస్ ఫైనలీ మా పూజ అయితే అయిపోయింది అనమాట. ఈరోజే ఫస్ట్ డే మా ఇంట్లో దీపం వెలిగించాను నేను. శివరేడు అదొక కొంచెం బాధగా అనిపిస్తుంది. శివ అంటే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండే. ఆయన రోజు చెప్తాడు నాకు దీపం వెలిగించు, పూజ చేయాలి అని చెప్పి. సో ఫైనలీ ఆయన కళ కూడా నెరవేరింది. అందరికీ హ్యాపీ దీపావళి. మీరందరూ కలిసి ఉండి నన్ను కూడా మంచిగా చూసుకోండి. మా అమ్మ కూడా మిమ్మల్ని హ్యాపీ దీపావళి అని చెప్తుంది. అండ్ చెప్పు సరే మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం.